వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది నవంబర్ 27 నుంచి ఎగ్జామ్ జరుగుతుందండి. సో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఆ ఎగ్జామ్ పేపర్ అంతగా కష్టంగా లేదు, అలాగని అంత ఈజీగా లేదు, మోడరేట్గా ఉందని చెప్తున్నారు. సో ఎక్కువ మంది అభ్యర్థులు చూసుకున్నట్టు ఎగ్జామ్ పేపర్ బాగానే ఉంది, మాకు 60 పైన 70 పైన మార్క్స్ వస్తాయని చెప్పి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి గ్రూప్ డి జాబ్ సాధించాలి అంటే మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత పీఈటీ టెస్ట్ ఉంటుందండి. సో ఆ పీఈటీ టెస్ట్ కూడా మనం పాస్ అయితేనే మనకి గ్రూప్ డి జాబ్ అనేది రావటం జరుగుతుంది. అయితే ఆ పీఈటీ టెస్ట్ అనేది 100 మీటర్స్ తర్వాత 1000 మీటర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్గా ఉంటుంది, 100 మీటర్స్కి 1000 మీటర్స్కి. అలాగే ఒక వెయిట్ ఒక 35 kgs అయితే మెన్స్, 25 kgs అయితే ఉమెన్స్. ఆ వెయిట్ పట్టుకుని మోస్తూ వాళ్ళు ప్రయత్నం చేయాలి, ఆ యొక్క ఇచ్చినటువంటి టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ అంత ఈజీతో కూడుకున్న పరిస్థితి కాదు. సో ఎవరికైతే గ్రూప్ డి ఎగ్జామ్ బాగా రాసాం మాది అయిపోద్ది సో అనుకున్నటువంటి అభ్యర్థులు రేపు డిసెంబర్ 1 తారీఖున మన దగ్గర పీఈటీ బ్యాచ్, స్పెషల్ పీఈటీ ఓకేనా బ్యాచ్ అని మన దగ్గర స్టార్ట్ చేస్తున్నామండి. మార్నింగ్ 2 గంటలు, తర్వాత ఈవినింగ్ 2 గంటలు, అంటే ఓవరాల్గా మొత్తం మీద 4 గంటలు మన దగ్గర టెస్ట్లో ఏముంటాయి, సో దాన్ని మనం ఎలా పాస్ అవ్వాలి, దానికి సంబంధించి ప్రతిరోజు మన దగ్గర ట్రైనింగ్ ఇస్తారు సుమంత్ సారు. సో దానికి సంబంధించి ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ బాగా రాసాం మాకు వచ్చేస్తుంది జాబు అనుకున్న వాళ్ళు వెంటనే మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా వెంటనే ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకసారి ఇన్స్టిట్యూట్కి రండి. రేపు 1 తారీఖున రేపు డిసెంబర్ 1న జాయిన్ అయ్యే ఈ పీఈటీ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో మనం ఎంత తొందరగా ఆ యొక్క నేర్చుకుని ఉంటే ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే వాళ్ళు పీఈటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత దీంట్లో కూడా మనం పాస్ అయితే మన గ్రూప్ డి జాబ్ని సాధించవచ్చు. ఒక్కసారి రైల్వే గ్రూప్ డి జాబ్ సాధించారంటే నెలకే 30,000 రూపాయల దాకా మీకు మంత్లీ శాలరీ వస్తుంది. తర్వాత గ్రూప్ డి నుంచి మీరు చదువుకుంటా పైకి ప్రమోషన్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. అలాగే మీ ఫ్యామిలీ కూడా ఒక సమాజంలో ఒక ఉన్నతంగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్స్ లేకుండా ఒక ప్రశాంతంగా ఒక ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ బేస్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ కొట్టాలి, గ్రూప్ డి ఎగ్జామ్ సాధించాలంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసారు కాబట్టి నెక్స్ట్ ఇంకో 2 ఈవెంట్ కూడా మీరు క్వాలిఫై అయితే మీకు గ్రూప్ డి జాబ్ అనేది వచ్చేస్తుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. రేపు డిసెంబర్ 1న జాయిన్ అయ్యే పీఈటీ బ్యాచ్లో జాయిన్ అవ్వండి.